భాగ్యం అంటే డబ్బు, ధనం, లక్ష్మీదేవి. బ్రతకడానికి అవసరమైనది మాత్రమే. కానీ మహాభాగ్యం అంటే ఆరోగ్యం. ప్రతి మనిషికి అవసరమైనది, అత్యవసరమైనది ఆరోగ్యం. ప్రతి మనిషి కాపాడుకోవాల్సింది ఆరోగ్యమే. అందుకే మన పెద్దలు అంటారు, సరే నువ్వు బ్రతికొచ్చేవు అదే మహాభాగ్యం, ఒక మంచి శుభకార్యం జరిగినప్పుడు అదే 10,000 అదే మహాభాగ్యం. సందర్భానుసారంగా వాడుతుంటారు, మీరు వినే ఉంటారు కదా. మన పెద్దలు ఎప్పుడు కూడా ఇదే భాగ్యం అని అనరు, ఇదే మహాభాగ్యం అంటారు. అంటే మహాభాగ్యం అంటే ఆరోగ్యం. అంటే ఈ ప్రపంచంలో అన్నింటికంటే గొప్పది ఆరోగ్యం మాత్రమే. అనారోగ్యం పాలైతే ఆ మనిషి యొక్క జీవిత విధానం పూర్తిగా మారిపోతుంది. మనందరము కూడా అనారోగ్యం పాలైన వాళ్ళమే. కేవలం ఒక చిన్న జ్వరం వస్తే చాలు మన పరిస్థితి ఎలా ఉంటుందో. 3 రోజులు దగ్గు వస్తే చాలు తారుమారైపోతుంది ఆ వారం రోజులు కూడా. లేదా జలుబు వదలకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి, మన ఆలోచన విధానం మారిపోతుంటుంది. అలాంటిది జీవితాంతం వెంటాడే కొన్ని జబ్బులు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. అందుకే ఆరోగ్యాన్ని మహాభాగ్యం అంటారు. ఏ మనిషి అయినా సరే అనారోగ్యంగా ఉంటే ఎంత డబ్బున్నా సరే సంతోషంగా ఉండలేడు. అదే ఏ మనిషి అయినా సరే డబ్బు పూర్తిగా లేకపోయినా ఆరోగ్యంగా ఉంటే చాలా మంచి ఆలోచనతో చాలా మంచి సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. కానీ ఇలా పూర్తిగా ఆరోగ్యంగా ఉండి డబ్బు లేకపోతే మనమేదో పాపం చేసాం, అందుకే ఇలాంటి జన్మ ఎత్తాం అని మనం అనుకుంటాం. కానీ డబ్బున్న వాడికి జబ్బుంటే ఆ తరువాత వాడు పడే బాధ నరకం ఎలా ఉంటుంది. ఏ పాపం చేస్తే నేను ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నాను అని వాడు అనుకుంటాడు. కాబట్టి మన ఆలోచన విధానం అనేది మారాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి. మన జీవితం మనకి బాధాకరంగా భయంకరంగా కనిపిస్తుంది. అదే ఇతరుల జీవితం, అబ్బే భలే జీవిస్తాడు వాడు, వాడికి చాలా డబ్బు ఉంది, వాడికి ఏంటి అని మనం అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కడికి ఎవరి కష్టాలు వారికి ఉంటాయి. కాబట్టి మన జీవితాన్ని మనం జీవిద్దాం, గౌరవిద్దాం. ఈ విషయాలన్నీ కూడా చాలా చిన్న వ్యక్తి అయినటువంటి ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీకి తెలుసు. ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి అలాంటి అనారోగ్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. కాబట్టి అతను 4 నెలల క్రితం జరిగినటువంటి ప్రీ వెడ్డింగ్లో అన్న మాటలు వింటే మనకి అర్థమవుతుంది అతను ఎలాంటి బాధలో ఉన్నాడో. డబ్బున్న వాళ్ళకి కష్టాలు ఉండవని అనుకోవడం మన అవివేకం. డబ్బున్న వాడికి కష్టాలు ఉంటాయి, పేదింట్లో వాడికి సుఖాలు ఉంటాయి. అంతా మన ఆలోచన ధోరణే మారాలి. అలా మార్చుకోగలిగితే అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఇక ఈ వీడియోలో చెప్పాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రపంచంలో ఇంతవరకు కనీ విని ఎరిగిన రీతిలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అంగరంగ వైభవంగా తన చిన్న కొడుకు అనంత అంబానీ వివాహం జరిపించారు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు. వాళ్ళ దగ్గర డబ్బుంది కాబట్టి ఈ విధంగా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు అనుకుంటే పొరపాటే. అలాగైతే పెద్ద కొడుకు ఆకాష్కి కేవలం 830 కోట్లతో వివాహం జరిపించారు. కూతురు ఇషా అంబానీకి 700 కోట్ల రూపాయలతో వివాహం జరిపించారు. అఫ్కోర్స్ ఇవేం తక్కువేం కాదు, కానీ 5,000 కోట్ల రూపాయలతో పోల్చితే తక్కువే. నిజం చెప్పాలంటే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ కోసమే 1,200 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే దాదాపు పెద్ద కొడుకు ఆకాష్ అంబానీకి, కూతురు ఇషా అంబానీకి ఇద్దరు పెళ్ళికి ఎంత ఖర్చు అయితే చేశారో ఒక అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్కే అంత ఖర్చు చేశారు. చిన్న కొడుకు అనంత్ అంబానీ వివాహం ఇంత రిచ్గా ఎందుకు చేశారంటే అందరికీ తెలిసిన విషయమే, కొంతమందికి తెలియకపోవచ్చు. నిజానికి చిన్నప్పటి నుంచి కూడా చిన్న వ్యక్తి కావడం వల్ల అందరికీ ఇష్టమైన వ్యక్తి. ఆకాష్ అంబానీకి తమ్ముడంటే ఇష్టమే, ఇషా అంబానీకి తమ్ముడంటే ఇష్టమే. ఇక నీతా అంబానీకి, ముఖేష్ అంబానీకి అయితే చెప్పనక్కర్లేదు, ముద్దుల కొడుకు. ప్రపంచ స్థాయి ప్రముఖులు ఈ వివాహానికి వచ్చారు. ప్రపంచ స్థాయి గాయకుడు జస్టిన్ బియర్, హిల్లరీ క్లింటన్, మైక్ టైసన్ వంటి ఎందరో వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీలతో పాటు భారతీయ సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులందరూ వచ్చారు. జస్టిన్ బియర్కి $1,00,00,000 ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ బోగట్ట. నిజానికి $1,00,00,000 అంటే 83 కోట్ల రూపాయలు. అతిథుల కోసం 100 విమానాలు, 4 హెలికాప్టర్స్ కూడా ఏర్పాటు చేశారు. అంటే అర్థం చేసుకోండి ఈ పెళ్ళి ఎంత ఘనంగా, ఎంత రిచ్గా చేశారు. ఈ పెళ్లి ద్వారా ఇద్దరూ కూడా 2 విషయాలు చెప్పాలనుకున్నారు. ఒకటి, ప్రపంచానికి భారతీయత చూపించాలనుకున్నారు. అంటే మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన విలువలు ప్రపంచానికి చెప్పాలనుకున్నాడు. రెండవది, తన చిన్న కొడుకు మిగతా పిల్లల కంటే ఏమీ తక్కువ కాదని,
ప్రేమని పంచాడు. ఆత్మ న్యూనతాభావం ఎక్కడా తన చిన్న కొడుకులో చూడకూడదనుకున్నాడు. ఎందుకంటే అనంతకు చిన్నప్పటి నుంచే ఊపిరితిత్తులకు సంబంధించిన క్రానిక్ ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి ఉన్నవాళ్ళు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడతారు. ముఖేష్ అంబానీ ఈ వ్యాధి పోవడానికి తన కొడుకు కోసం ప్రపంచ స్థాయి డాక్టర్స్ని రప్పించి కొన్నిసార్లు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి చాలా వరకు అల్లోపతి మందులు వాడారు. ఈ మందుల వలన కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి గ్రెలిన్ అనే హార్మోన్ విడుదలవ్వడం మొదలైంది. అయితే ఇది ఎక్కువగా విడుదలవ్వడం వలన ఆకలి ఎక్కువగా అవుతున్నట్టు అనిపిస్తుంది. దాని వలన ఎక్కువగా తినేస్తూ ఉంటాం. గ్రెలిన్ అనే హార్మోన్ అనేది అందరిలో కూడా విడుదలవుతుంది. అయితే అది సాధారణ మనుషుల్లో రోజుకి 2 నుంచి 3 సార్లు మాత్రమే విడుదలవుతుంది. కానీ అనంతలో మాత్రం సాధారణం కంటే ఎక్కువగా రోజుకి దాదాపు 6-7 సార్లు విడుదలవుతుండేదట. దీనివల్ల విపరీతంగా ఆకలి వేయడం, అలాగే విపరీతంగా తినేయాలనిపిస్తుండడం, ఒక్కొక్కసారి ఎంత తిన్నా కూడా ఆకలి తీరకపోవడం, దీని మూలంగా ఎక్కువ తినడం వలన అనంత్ అంబానీ లావు అయిపోయాడు. దానివలన కొవ్వు కణాలు పరిమాణం పెరిగిపోయింది. దీనివలన అనంత్ విపరీతంగా బరువు పెరిగిపోయాడు. ఇంతేకాదు, ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి చల్లటి గాలి కూడా తగలకూడదు. చల్లటి గాలి తగిలితే ఊపిరాడక చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. 2016లో అనంత్ అంబానీ డైట్ చేసి అలాగే కొన్ని రకాల మందులు వాడి డాక్టర్ సహాయంతో ఆర్టిఫిషియల్గా లంగ్స్ మూమెంట్ పెరగడానికి స్టెరాయిడ్ లాంటి మెడిసిన్ వాడారు. మొత్తానికి డాక్టర్ల సహాయంతో 120 కేజీల వరకు బరువు తగ్గాడు. కానీ కొవ్వు కణాల సైజు మాత్రం తగ్గలేదు. దానివలన సాధారణంగా తిన్నా కూడా తర్వాత బరువు పెరిగిపోతూ ఉండేవాడు. పైగా దానికి తగ్గట్టు ఎక్సర్సైజులు చేయడం, డైట్స్ ఫాలో అవ్వడం చేయలేదు. అంతేకాదు, అనంత్ అంబానీ అలా ఎక్సర్సైజులు చేయకపోవడానికి కూడా అతనిలో విపరీతమైనటువంటి బద్ధకం పెరిగిపోయేదట. తనకు తాను బద్ధకం కాదు, ఎందుకంటే ఆ రకమైనటువంటి బద్ధకం ఆవహించేస్తుంది. ఏమీ చేయబుద్దేదు, ఎంతైనా తినాలనిపిస్తుంది తప్ప నడవాలనిపించదు, ఎక్సర్సైజులు చేయాలనిపించదు. ఒకవేళ అతని కోసం ఎవరినైనా ఫిట్నెస్ ట్రైనర్లు నియమిస్తే వాళ్ళపై కోపం కూడా వచ్చేస్తుంటుందట. అయితే ఇంకొక విషయం ఏంటంటే, రాత్రి వేళ అనంతతో ఎవరో ఒకరు ఉండాలి, లేదంటే ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. అందుకే తల్లి నీతా అంబానీ రాత్రి అయితే కొడుకు చెంతనే చేరిపోయి ఆలనా పాలనా చూస్తారు. ఇప్పటి వరకు కూడా నీతా అంబానీ ఒక్కరోజు కూడా ఆ అబ్బాయిని విడిచిపెట్టలేదంట రాత్రిపూట. అందుకే ప్రీ వెడ్డింగ్ రోజు తల్లిదండ్రుల గురించి అలా మాట్లాడాడు అనంత్ అంబానీ. అనంత్ అంబానీ 3000 ఎకరాల్లో ఒక అడవిని సృష్టించి ఏనుగుల్ని మరికొన్ని జంతువుల్ని కాపాడుతున్నాడు. దీనికి వంతారా అనే పేరు కూడా పెట్టాడు. ఇది మీకు తెలిసే ఉంటుంది. నిజానికి ఎంతో మానవతా విలువలు ఉన్నటువంటి వ్యక్తి అనంత్ అంబానీ. చిన్న వయసులోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. నిజానికి మనోడికి ఏనుగన్నా వినాయకుడన్నా చాలా ఇష్టం, జంతువులన్నా కూడా ఇష్టమే. ఎవరిని కూడా కించపరచడు. ముఖ్యంగా తన దగ్గర పనిచేసే ఉద్యోగస్తుల్ని గౌరవిస్తాడు. నిజంగా ఈ యొక్క వ్యాధి ఏదైతే ఉందో అతన్ని పూర్తిగా మార్చేసింది. ఇక రాధికా మర్చెంట్ విషయానికి వస్తే నిజంగా ఈమెకి హ్యాట్సప్ చెప్పాల్సిందే. ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిందా లేకపోతే అతనే తన జీవితం అనుకుందా తెలియదు. కానీ చిన్నప్పటి నుంచి, అంటే స్కూల్ జీవితం నుండే ఇద్దరూ ప్రేమించుకోవడం వలన అనంత్ అంబానీ గురించి, తన వ్యాధి గురించి తెలిసినా కూడా ప్రేమకు విలువిచ్చి భవిష్యత్తులో ఎన్ని అడ్డంకులైనా, ఎవరిని నిందలు వేసినా అనంత్ను మాత్రం పెళ్లి చేసుకొని తనకు తోడుగా నిలవాలనుకుంది. అందుకే ఈ పెళ్లి జరగడానికి ముఖ్య కారణం రాధికా మర్చెంటే. నిజానికి రాధికా మర్చెంట్కి ముందు నుంచి కూడా 2 నెలలు 3 నెలల ముందు నుంచే ఆవిడ్ని ఆలోచించుకోవడానికి సమయం ఇచ్చారు. ఆమె తల్లిదండ్రులు కావచ్చు, అలాగే ఆమె అత్తమామలు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ. ఎందుకంటే ఇది జీవితం. మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఇద్దరికి ఎటువంటి మనస్పర్ధలు వచ్చి విడిపోయినా అది చాలా దారుణమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తుంది. ఎందుకంటే తన చిన్న కొడుకు పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు వస్తే వాళ్ళ జీవితం తారుమారైపోతుంది అని ముందు నుంచి కూడా వాళ్ళు రాధికా మర్చెంట్కి అవకాశం ఇచ్చారు. కాబట్టి రాధికా మర్చెంట్ అన్నీ ఆలోచించుకొనే అనంత్ అంబానీని పెళ్లి చేసుకుంది. చాలామంది అనుకున్నట్లు రాధికా మర్చెంట్ కేవలం డబ్బు కోసం కాదు. తనకి డబ్బు కావాలంటే తన జీవితం, తన తరతరాలు తిన్నా సరిపోలేనంత డబ్బు తన తండ్రి కూడా దాదాపు 700-800 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఎందుకంటే ఆమె ఒక్క కూతురు. మనకాడ ఎన్ని వేల కోట్లున్నా, 1,00,000 కోట్లున్నా మనం ఎంత తినాలో అంతే తింటాం, ఎంత అనుభవించాలో అంతే అనుభవించగలం. కాబట్టి రాధికా మర్చెంట్ డబ్బు కోసం పెళ్లి చేసుకుందన్నటువంటి కొందరు వాదన మూర్ఖత్వపు వాదన.
అందుకే నీతా అంబానీ గారు తన చిన్న కోడల్ని ప్రశంసల వర్షంతో ముంచెత్తారు. తన ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది అంటున్నారు. అందరి ముందు రాధిక గురించి స్పీచ్ కూడా ఇచ్చారు. ఇది ఈ వీడియోలో మేము చెప్పాలనుకున్నట్టుది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.